మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈరోజు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి డిసెంబర్లో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. అలాగే మీకేమన్నా సమస్యలు ఉంటే కమెంట్ రూపంలో మీ జాతకాన్ని తెలియజేయండి. గురుగారితో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ జాతకం గురించి మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ముఖ్యంగా ఈ పాచికలు గవ్వల ద్వారా ఎలా చెప్తారు గురుగారు జాతకం? తప్పనిసరిగా తల్లి, ఇది పురాతన విధానానికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఇవి. అంటే ఈరోజు ఇప్పుడిప్పుడు నిన్న మొన్న నేర్చుకున్నటువంటివి కాదు. దీనికి ఒక గురువుల పరంపర, ఒక సాధన, ఒక విధానంతో కూడుకున్నటువంటిది. ఎంతో అనుష్ఠాన సిద్ధి సాధన ఉండి దివ్య దృష్టితో చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేసి చెప్పగలిగేటువంటి ఒక ధర్మశాస్త్రం. దీనిని ఇప్పటికిప్పుడు మనకు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, ఇన్స్టెంట్గా మనం ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు ఈ విధానంలోకి వెళ్తాం తల్లి. సో వెంటనే మనం ఒక పరిష్కారాన్ని మనం పొందవచ్చు. చాలా మంచి డిసిషన్ మధ్యలో ఉండిపోతారు. ఏమన్నా అవుతుందో అవుతుందా, చేయొచ్చా, జరుగుతుందా జరగదా, 2 సెకండ్స్లో ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి అనుగ్రహ సిద్ధి ఉన్నటువంటి ప్రయాణం పాచికల ద్వారా గవ్వల ద్వారా రెండూ తెలుసుకోవచ్చు. సరే గురుగారు, మొత్తం మీద మరి ఈ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పనిసరిగా తల్లి, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పే ముందు, ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ మీకు ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలిగితే మరొకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పినప్పుడు ఆ యొక్క సమస్యకు నేను పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను తల్లి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఒక తీవ్రమైనటువంటి సమస్య వీళ్ళని వేధించడం ప్రారంభమవుతుంది. అంటే సంబంధం లేకుండా కోర్టు కేసుల్లో ఇరుక్కోవటము, కోర్టు మెట్లు ఎక్కడము, సాక్షి సంతకాలు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి ఓవరాల్గా. అంటే ఒకరికి అనారోగ్యం అని వస్తుంది, ఒకరికి యోగం అని వస్తుంది, ఒకరికి రుణబాధలు తీరిపోతాయని వస్తుంది, ఒకరు సమస్యలు ఇరుక్కుంటారని వస్తుంది, ఒకరికి ప్రమాదాల సంకేతాలు వస్తాయి. కానీ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో కోర్టు తగాదాలే ఎక్కువ వస్తున్నాయి. సో కొత్త జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా అడుగుతుంటే నేను వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. సో అమ్మాయిలకు ఎలా ఉంటుంది, అబ్బాయిలకు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు కర్కాటక రాశి వారికి ఎక్కువగా మానసిక ఆందోళన ఎక్కువ చోటు చేసుకుంటుంది. అబ్బాయిలు అంటే తల్లిదండ్రుల నుంచి, తరగతి విద్యార్థుల నుంచి, అదేవిధంగా వారు చదువుతున్న సబ్జెక్ట్స్ నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీమూర్తులకు వీరు ఎక్కువగా కన్నీళ్ళు పాలవటము, ఎక్కువగా ఏడవటము, ప్రతి చిన్న విషయానికి అలగటము, అయిన దానికి కాని దానికి ఫ్రెండ్స్తో డిస్కషన్ పడటము, ప్రతి చిన్న విషయంలో తల్లిదండ్రులతో ఆర్గ్యూస్ చేయటము, ఇవన్నీ కూడా ఆడపిల్లల్లో జరుగుతాయి. అందుకని ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కూడా ఈ నెల. కాబట్టి డిసెంబర్ నెలలో కర్కాటక రాశిలో పుట్టినటువంటి బాలికలను కాస్త జాగ్రత్తగా, ఎక్కువగా తిట్టకుండా, కొట్టకుండా వారిని చాలా జాగ్రత్తగా ప్రేమతో చూసుకోండి. ముఖ్యంగా గురుగారు, మరి ఉద్యోగస్తులకి, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే? తప్పనిసరిగా తల్లి, కర్కాటక రాశి వారిలో డిసెంబర్ నెలలో ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ వీరికి వెంటనే జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఉద్యోగంలో వెంటనే రేపటి నుంచి వచ్చేసేయండి అనే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ నెల శుభవార్త అయితే వినగలుగుతారు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, పాల్గొనడం, వాళ్ళు ఏదైనా చెప్పడం, ఇంతవరకే, అంతమించి లేదు. అయితే ఈ ఉద్యోగం ప్రయత్నం సక్సెస్ పురుషులకి ఎలా ఉందో, స్త్రీలకు ఎలా ఉందో కూడా ఇక్కడ మనం గవ్వల ద్వారా చూడొచ్చు. పురుషులకే వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఇంటర్వ్యూ క్యాన్సిల్స్ అవ్వడము, లేకపోతే మళ్ళీ చూద్దాంలేండి మీరు నెక్స్ట్ మంత్ మీకు కవర్ చేస్తానని చెప్పడం, అప్పుడే ఇంటర్వ్యూకి రండి అని చెప్తారు, మళ్ళీ ఆగిపోవటము. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అలా ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏదైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, అది తర్వాత మాట్లాడదాం. ఉద్యోగ ప్రయత్నం గురించి చెప్తున్నాను కాబట్టి
స్త్రీలు వీళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే వీళ్ళు చేయకపోయినా అవకాశాలు ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఎప్పటివరకు గతంలో 2 నెలలు 3 నెలల కింద ఏదైనా వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి సరే వాళ్ళు ఫోన్ చేస్తారన్నారని వదిలేస్తే ఆ ఫీడ్బ్యాక్ ఇప్పుడు పాజిటివ్గా వస్తుంది. సో డిసెంబర్ నెలలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు 100% ఉద్యోగ అవకాశాలు బలంగా ఉన్నాయి. గురుగారు మరి ముఖ్యంగా ఈ ఎవరికైతే వివాహం జరగలేదో మరి వివాహ యోగం ఉందంటారా అమ్మాయిలకి అబ్బాయిలకి? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం అసలు ఉందా లేదా? రాశి మొత్తానికి చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఇంకొక సంవత్సరం వరకు వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి కళ్యాణాలకి. స్త్రీ పురుషులు విడివిడిగా చూద్దాం ఎలా ఉండబోతుందో ఏంటో. స్త్రీమూర్తులకు కళ్యాణ యోగము ఈ కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అవకాశాలు ఒక 60% మాత్రమే ఉన్నాయి. పురుషులు కూడా ఎలా ఉందో చూద్దాం తల్లి. పురుషులకైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంవత్సరం వరకు కళ్యాణ యోగాలు వాయిదా వేసుకోవడం మంచిది. అదే జరుగుతుంది. ఒక స్త్రీమూర్తులకైతే యోగం అయితే ఉన్నది. ఇది వాస్తవం. గురుగారు మరి ఇప్పుడు వివాహం జరగడానికి కొంచెం ఆలస్యం అన్నారు కాబట్టి ఏదైనా పరిహారం చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా తల్లి. కర్కాటక రాశి వారికి కళ్యాణం కోసం కానీ ఎదురు చూస్తుంటే వారు ఏదైనా పరిహారం చేసుకోవచ్చునా అని అంటే అది కూడా తెలియజేస్తారు తల్లి. వాస్తవికంగా వీరికి ఏ పరిహారాలు రావటం లేదు. అంటే కర్కాటక రాశి వారికి కళ్యాణ యోగం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వీరికి కళ్యాణం వాయిదాలు పడే అవకాశం ఉంది కాబట్టి వీరు చేయాల్సినటువంటి పరిహారం పాచికల్లో కనపట్లేదు. సో గవ్వల్లో చూద్దాం. గవ్వల్లో చూసుకుంటే రాహు అనుగ్రహం ఉంటే వీరికి కళ్యాణం గడియలు ఆసనం అవుతాయి. ఆయన అనుకూలత సంపూర్ణంగా ఉంటే సక్సెస్ అవుతారు. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తే వీరు తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఏదైనా ఒక శుక్రవారం రోజు తప్పనిసరిగా పాదపూజ చేసుకోవాలి. అలా పాదపూజ చేసుకున్నటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు వివాహం కాలేనటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. ఏదైనా శుక్రవారం రోజున జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఇంట్లో కూర్చోబెట్టి వారి పాదాలు శుభ్రంగా కడిగి పాదపూజ చేసి చక్కగా నమస్కారం చేసుకుని తల్లిదండ్రుల చేత కళ్యాణం త్వరగా జరగాలని చెప్పి ఆశీర్వాదం కానీ పొందగలిగితే వీరిలో ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి సంఘటన నుంచి బయటపడి తల్లిదండ్రుల అనుగ్రహంతో యోగాన్ని పడతారు. ఇది వదిలేసేసి మనం మా అబ్బాయికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని మొత్తం తిరుగుతుంటాం. అసలు మూలాధారం అక్కడే ఉన్నది. గురుగారు ఇప్పుడు మీరు ముఖ్యంగా తల్లిదండ్రుల పాదాలు అన్నారు. సో చాలా మంది అంటే కొంతమంది పేరెంట్స్ ఇద్దరు ఉంటారు, కొంతమంది సింగిల్ పేరెంట్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటారు? తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఇద్దరికి చేయాలి, ఒక్కరింటే ఒక్కరికి చేయాలి. ఇందులో అశుభాలు శుభాలు ఉండవు తల్లి. ఏదైనా సక్సెస్సే ఉంటుంది. తల్లిదండ్రులు పాదాలు చరణానందంగానే పడితే ఏ పనైనా అయిపోతుంది. అది కర్కాటక రాశి వారికి మాత్రం. ఇంకొక చిన్న రహస్యం తెలియజేస్తాం. కర్కాటక రాశి వారికి ఎప్పుడైనా డబ్బుల దగ్గర సమస్యలు వచ్చాయనుకోండి, తల్లి పాదాలు తాకి అమ్మ నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే చాలు 24 hours ధనం పుట్టేస్తుంది. అంతటా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా గురుగారు మరి ఈ మాసంలో ఎవరైతే ఈ రాజకీయ రంగంలో ఉంటారో వారికి ఎలా ఉండబోతుందండి? కర్కాటక రాశి వారికి రాజకీయ రంగం ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎవరికైనా? అమ్మో చాలా ప్రమాదాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు అవుతాయి డిసెంబర్ నెలలో. జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు, రాజకీయ నాయకులు. అదేవిధంగా ధన నష్టం ఉంది, కాస్త ప్రాణ నష్టం కూడా ఉందని చెప్పొచ్చు. తప్పించుకోవడానికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. మరి గవలు ఏం చెప్తున్నాయి చూద్దాం తల్లి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, వాహనపరమైనటువంటి నష్టాలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగితే దంపతులు కానీ కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శించి అక్కడ ఒక రాత్రి నిద్ర చేయండి. ఆ జరగబోయేటువంటి ఉపద్రవం నుంచి బయటపడతారు. అది కూడా కర్కాటక రాశి వారు ఊరు ప్రయాణాలు చేసేటువంటి రాజకీయ నాయకులు 1-2 సార్లు ఇంట్లో ఎవరైనా పితృదేవతలు ఉంటే వారి యొక్క చిత్రపటాలు ఏదైనా ఉంటే వారికి నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్ళమనాలి. అలా కానీ చేయగలిగితే వారు ఏదో ఒక ప్రమాదం అయితే ఖచ్చితంగా పొంచి ఉంది కర్కాటక రాశి వారికి, అది ఖచ్చితంగా చెప్పవచ్చు. దాని నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉంటాయి.
అది తల్లి. ముఖ్యంగా గురుగారు ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత సంతానం లేకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అవును. సో సంతానం లేని వారికి ఈ మాసంలో ఏమైనా సంతాన యోగం ఉందంటారా? ఒకవేళ ఈ పాచికల ద్వారా అంత శుభసూచకం లేకపోతే ఎలాంటి పరిహారాలు ఏమైనా చేయాలి? కర్కాటక రాశి వారికి సంతాన యోగం ఎలా ఉంది, ఉండబోతుందా లేదా, అది కూడా తెలుసుకోవచ్చు. పాచికలు ఏం చెప్తున్నాయంటే కర్కాటక రాశి వారికి సంతాన యోగ్యతలు ఉన్నాయి కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, శుభవార్తలు వింటారు. ముఖ్యంగా గురుగారు ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి పురుషులైనా స్త్రీలైనా ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి, కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా రకరకాల ఫలితాలు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వివాహం వారికి, సంతానం కోసము, ఉద్యోగంలో, వ్యాపారంలో, రాజకీయంలో, సినీ రంగంలో అన్ని రకాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఓవరాల్గా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వారు ఎవరిని ఆరాధించాలి, ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. పాచికల ధర్మంలో ఏమని తెలియజేస్తున్నారు అని అంటే ఈ నెలంతా కూడా కర్కాటక రాశి వారు గణనాథుణ్ణి అంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సర్వోత్తమం. అలా కానీ జరిగినట్టయితే మీకు ఏ పనులు కూడా వాయిదాలు అవ్వకుండా వెంటనే జరిగేటువంటి అవకాశాలు వస్తాయి. మరి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఇబ్బందులు చెప్పానో వీటి నుంచి అంటే అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం మన గవ్వల ద్వారా తెలుసుకుంటున్నాం. ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించి ఉన్నారో వీరు డిసెంబర్ నెల అంతా కూడా ఆశాజనకంగా ఉండాలి అని అంటే వీరు ఎరుపు రంగు పుష్పాలను 27 పుష్పాలు, మీరు ఏ పుష్పాలైనా తీసుకోండి, 27 పువ్వులను మాలగా ఏర్పాటు చేసుకుని గణనాథుడికి ఇవ్వండి, మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి. ఇంకా మీకు తిరుగు లేకుండా ఉంటుంది ఈ నెలంతా. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. గురుగారు మొత్తం మీద డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పాచికల ద్వారా, గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.